For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు న్యూమరాలజీ స్పెషలిస్ట్ నారా రామకృష్ణ గారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలని ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బీరువా వాస్తు ప్రకారంగా పెడితే లక్ష్మీ కటాక్షం వస్తుంది అని చాలా వరకు అంటారు. అసలు బీరువా అనేది వాస్తు ప్రకారం పెట్టాలా సార్? ఏ దిక్కును పెడితే మనకి లక్ష్మీ కటాక్షం వస్తుంది? మంచి క్వశ్చన్ వేసావమ్మా. అది ఎందుకంటే చాలా మందికి ఉన్న పెద్ద డౌట్ ఇది. అవును, బీరువా విషయంలో. బీరువా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం కరెక్టే, కానీ బీరువాలో కరెక్ట్గా ఎక్కడ పెట్టాలో పెడితే లక్ష్మీ కటాక్షం వస్తుందంటే అక్కడ పెట్టేసుకొని ఏం పని చేయకుండా కూర్చుంటే లక్ష్మీ కటాక్షం రాదు. అది ఏ స్థానం ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టుకోవాలి. మనం బైక్ తీసుకొచ్చుకుంటాం, పార్కింగ్ ఎక్కడ పెట్టుకుంటాం, ఇబ్బంది లేకుండా, ఇంట్లో వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకుంటాం, వర్షాన్ని తడవకుండా, కారు కానీ ఏదైనా కానీ, అంతవరకు. అదే రకంగా మన బీరువా కూడా ఒక ప్లేస్ ఉంటుంది దానికి. అంతేగాని మనం పని చేయకుండా అక్కడ పెట్టినంత మాత్రాన లక్ష్మీ కటాక్షం వస్తుందని కానే కాదు, ఎప్పటికీ కాదు. అది ఏది కూడా మన ఆలోచనల మీదనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. మనం ఏం ఆలోచిస్తున్నాము అనే దాని మీదనే మన డబ్బు కూడా ఆధారపడి ఉంటుంది. మన డబ్బు ఎక్కువ కావాలనుకున్నప్పుడు వస్తూ ఉంటుంటుంది. కానీ బీరువా ఒక చోట పెట్టినంత మాత్రమే మన డబ్బు వస్తుందని ఏం కాదు. కానీ దానికి ఉండే స్థానం మనం దానికి ఇవ్వాలి. బీరువా అనేది ఈరోజు ఇప్పుడు ఎక్కడ బీరువాలు చెప్పు, పూర్వం రోజుల్లో మనకి అన్ని సెక్యూరిటీ ఉండదు కాబట్టి మనకి అంత కాంపౌండ్ వాల్స్ ఇవన్నీ తక్కువగా ఉండేవి. చిన్న చిన్న మండువాళ్ళకి ఇల్లు అలా ఉంటుండేది. దొంగల భయం ఎక్కువగా ఉంటుండేది. అందుకని ఒక ఇనుప బీరువాలు అనేవి ఉండేవి పాత రోజుల్లో, పూర్వం రోజుల్లో. ఇనుప బీరువాకి ఒక లాకర్స్ ఉండేది. దాన్ని ఎవరు తీయడానికి వీలు లేకుండా ఒక ప్లేస్లో పెట్టుకుంటారు దాన్ని. ఈ సహజంగా ఎట్లా అంటే నైరుతి మూల పెట్టేసుకుంటారు. నైరుతి మూల అంటే మనకి వచ్చేసరికి ఇంట్లో ఎంట్రన్స్కి దానికి దూరంగా ఉంటుంది కాబట్టి నైరుతిలో పెట్టుకుంటారు. ప్లస్ బరువు ఉంటుంది. ఓకే, అది ఆ ఇనుపెట్లో అదే బీరువాగా మారింది. ఇప్పుడు బీరువాలు లేవు, తగ్గిపోతున్నాయి. అసలు బీరువాలు అనేది తగ్గిపోతా ఉన్నాయి ఈ అపార్ట్మెంట్ కలిసి వచ్చిన తర్వాత. మనకి ఆ బీరువా అనేది మనం ఒక గౌరవంగా, లక్ష్మీ గౌరవార్థం, లక్ష్మీ అమ్మవారు అలా మనకు పూజిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక స్టిక్కర్ వేసుకొని బీరువా మీద ఏదో పెట్టుకుంటున్నాం. డబ్బు మీద మనకి ఒక గౌరవంతో, డబ్బు అంటే లక్ష్మీదేవి అని అనుకుంటున్నాం. అది డబ్బు ఒక్కటే కాదు, సంపద ఏదైనా కావచ్చు. ఒక బీరువాలో మనకు ఆస్తి పత్రాలు చాలా ఉండొచ్చు. అందులో మనకు కోర్టులకు సంబంధించిన, ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం అందులో పెట్టేసుకుంటాం. అది కూడా లక్ష్మి కింద లెక్కే, ఒక డబ్బు ఒక్కటే కాదు. కాబట్టి ఏంటంటే మనకి ముఖ్యంగా జనరల్గా అందరికి వచ్చే డౌట్లు ఎలా ఉంటుంది అనేది బీరువాని ఎలా పెట్టుకోవాలి, ఎలా వాడుకోవాలి, ఏ స్థానంలో ఉంచాలనేది ప్రధానంగా అందరూ పెట్టేది అందరికి తెలిసిపోతుంది. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన దగ్గర నుంచి నైరుతి మూల పెట్టుకోవాలి, బెడ్రూమ్లో పెట్టుకోవాలి. ఆ బెడ్రూమ్లో కూడా దానికి సపరేట్ బాక్స్ ఒకటి ఉంటుంది, దాంట్లో పెట్టుకోవాలి. ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ తిరిగి చూస్తూ ఉండాలి. అలా చూస్తుంటే బాగుంటుంది, మనకి లక్ష్మీదేవి వస్తుందని చెప్పేసి. ఓకే, అంతవరకు మంచిదే. మనకు ఒక పక్కన ఉంటుంది, అడ్డం లేకుండా ఉంటుంది బీరువా. ఇక ఈశాన్య మూలలో, ఎంట్రన్స్లోనూ పక్కనో, లేదా బాత్రూమ్ పక్కనో, లేదా బెడ్కి పక్కన ఉంటే అది ఇబ్బందికరంగా ఉంటుంది ప్రతిసారి మనం తిరగడానికి అటు ఇటు. ప్లస్ నైరుతి మూల బరువు ఉండాలి కాబట్టి అక్కడ పెట్టుకోవడం వల్ల అలాంటి ఇబ్బంది లేదు. అంతేగాని డబ్బు బీరువా పలానా ప్లేస్లో పెట్టుకుంటేనే మనకు డబ్బు విపరీతంగా వస్తుంది, లక్ష్మీ కటాక్షం వస్తుంది అంటే అందరూ అలానే పెట్టేసి మెరకుండా కూర్చుంటారు ఇంట్లో. అది కాబట్టి అలా ఉండదు. అది సార్, ఇప్పుడు బీరువా మనం ఎలా వాస్తు ప్రకారం చూస్తామే, గడియారం కూడా అలానే వాస్తు ప్రకారం గోడ మీద ఉంచాలి అంటారు కదా సార్, మరి దాని గురించి? ఇప్పుడు గడియారాలు వాస్తవం చెప్పాలంటే చాలా తగ్గిపోయినాయి. ఎందుకంటే మనకి ఇంతకుముందు చేతి గడియారాలు ఇవన్నీ ఎక్కువగా వచ్చాయి. ఇప్పుడు మనకి ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి గడియారాలు తగ్గిపోయాయి. ఇంట్లో కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి గడియారాలు. ఈ మధ్య నేను వాస్తు పర్యటనకి వెళ్ళినప్పుడు చూస్తుంటాను, చాలా తక్కువగా ఉంటున్నాయి గడియారాలు. ప్లస్ అవి కూడా పనిచేయట్లేదు. ఎక్కడ ఉంటుందనే దానికంటే కూడా ముఖ్యం ఏ ప్లేస్లో గడియారాలు ఉండాలనే దానికంటే కూడా అది పనిచేస్తుందా లేదనేది ఇంపార్టెంట్. అదే పాడైపోయి అది బ్యాటరీలు అయిపోయి సెల్స్ అయిపోయి దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయి ఉంటుంది. కానీ దాన్ని తీసిన వాళ్ళు లేరు, దాన్ని తీసి పెట్టిన వాళ్ళు ఉంటారు. ఈ టైం అవకాశం వాళ్ళకి పొద్దున్న లేస్తే ఫోన్ ఉంది చూసుకుంటున్నారు, దాంతో పని లేదు. అది ఎక్కడో పైన ఉంటుంది, అది అలా ఉండిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా చూడు 3:30 ఉంటుంది, అందులో 3:30 మధ్యాహ్నం 3:30 అలా ఉంటుంది అన్నమాట. కాబట్టి మనకి అది పని చేయటం ఇంపార్టెంట్, ఎక్కడ ఉండటం అనేది కాదు. పని చేయని గడియారాలు ఇంట్లో ఉండకూడదు, పని చేయని వస్తువులు ఉండకూడదు. ఏదైనా ఒక గడియారమే కాదు, ఏది ఉండకూడదు. కాబట్టి గడియారం అనేది ఎక్కడైనా ఉండొచ్చు. మనకి మరీ ఈశాన్య మూలగా అలా కాకుండా తూర్పు భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ
అంటే తూర్పు గోడ కానీ ఉత్తర గోడ కానీ, అంటే మనం లేవగానే ఇంట్లో నుంచి చూడగానే మనకి తూర్పు ఉత్తర భాగాలు కనిపిస్తుంటాయి కాబట్టి ఆ భాగాల్లో ఉంటే మనకు అది బెస్ట్గా ఉంటుంది. అది కూడా టైం చూసుకోవడానికి, అది పని చేస్తున్నప్పుడే మనకు టైంకి వెళ్ళాలి, ఆ టైం ఉందా లేదా, సరే ఫోన్లో చూడకపోయినా మనకు అది కనిపిస్తూ ఉంటుంది. అది ఉంచుకోవడంలో తప్పేం లేదు, అంతేగాని అది పని చేయటం ఇంపార్టెంట్. పని చేయని వాటిని లేదా ఇంకోటి వాటిల్లో కూడా కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం ఫాస్ట్ పెట్టుకుంటారు, 5 నిమిషాలు ఫాస్ట్ పెడతారు. అసలు పెట్టకూడదు. అది చాలా మంది చేసిన తప్పేందంటే ఇప్పుడు చేయాల్సిన పని నువ్వు అది కొంచెం ముందుకు వేసుకుంటున్నావు. అంటే ఏ టైంలో చేయాల్సింది ఆ టైంలో చేయకుండా ఇంకా ఫాస్ట్గా వేసుకున్నావు అంటే అది నీకు టైం వచ్చేసరికి కరెక్ట్గా ఉండదు. ఆ యొక్క మనకి ఏ అయితే ఉన్నాయో హోరాలు మారిపోతూ ఉంటుంటాయి. ఇప్పుడు సపోజ్ నువ్వు 9 to 10 ఒక మనిషికి నువ్వు డబ్బులు ఇవ్వాలి, ఏదో డబ్బులు తెచ్చుకోవాలి. ఆ టైం అనేది ఒక శని హోరా నడుస్తుంది అనుకుందాం. నువ్వు పెట్టుకోవడం 9-5 పెట్టుకున్నావు, అది 9-5 పెట్టుకున్నావు. అది ఆ టైంకి ఈ టైంకి ఇది సరిపోవట్లేదు. నువ్వు కరెక్ట్గా ఆ టైం వచ్చేసిందని చెప్పి వెళ్ళిపోతావు, కానీ ఆ టైం రాంగ్ టైం ఉంటుంది. అందుకని కరెక్ట్ ఎంతైతే ఉందో మన భారత కాలమాన ప్రకారంగా మనకు ఏదైతే గడియారం మనకు ఉందో అదే ప్రకారంగా పెట్టుకోవాలి, కానీ ఎక్స్ట్రా పెట్టకూడదు, తగ్గించి పెట్టకూడదు. అది ముఖ్యంగా పాటించాల్సింది. అది ఎక్కడ ఉండేదానికంటే కూడా గడియారం పనిచేయటం ఇంపార్టెంట్, ఆ పని చేస్తుంది కూడా కరెక్ట్ టైం ప్రకారం పనిచేయాలి. ఎక్కువ ఉండకూడదు, ఫాస్ట్ 10 నిమిషాలు ముందుకు ఉండకూడదు, 10 నిమిషాలు వెనక్కి ఉండకూడదు, కరెక్ట్ టైంకే ఉండాలి. అది సార్ ఇప్పుడు కొంతమంది ఇంట్లో పగిలిన అద్దాలు ఉంచకూడదు అంటారు. మరి కొంతమంది ఏం చేస్తారంటే సర్లే అవన్నీ ఎవరు నమ్ముతారులే అనుకుని పగిలిన అద్దంని చూసుకొని రోజు తలదూకోవడం, ఫేస్ చూసుకోవడం అన్నీ చూస్తారు. సో అలా పగిలిన అద్దం ఇంట్లో ఉంచడం ఎంతవరకు కరెక్ట్ సార్? మంచిదా చెడ్డదా? మంచిదా ఎలా అవుద్దాం? అసలు నువ్వు అడిగిన క్వశ్చన్ మంచిదా చెడ్డదా అన్నప్పుడు చెడ్డదా అనే పదం ఎందుకు వచ్చింది నీకు ఆలోచన? అంటే పగిలిపోతే మంచిది కాదని ఒక ఆలోచన వచ్చింది కదా. అంటే చెడ్డదనే అది కూడా ఒక సంశయంతో అడిగా కదా. ఇప్పుడు సపోజ్ అది ఒక నెగిటివ్ ఎనర్జీ పగిలిపోయిన వస్తువులు ఉండటం అనేది, ప్లస్ వాడుకోవడం కూడా మళ్ళీ అందులో నువ్వు చూసుకుంటున్నావు, ఇలా చూసుకుంటున్నావు. అసలు ముందు అది నెగిటివ్ ఎనర్జీ కాదని పక్కన పెడితే పగిలిపోయిన అద్దం తీసుకొని ఇలా చూసుకుంటే నీ మొహం నీకే ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. సగం పగిలి ఉంటుంది. అద్దం ఎంత అవుతుంది? ఒక 50 రూపాయలు అద్దం వచ్చేసింది. అది పక్కన పడేసి అద్దం కొనుక్కోవచ్చు, ఇబ్బంది లేదు, అంతే కదా. లేదా కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఆ పెంకులో అంతవరకు అయితే పగిలిందో ఆ పెంకుతో చూసుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఎక్కడ కూడా అది ఏది కూడా ఒక బ్రేక్ అయిందనుకో, ఇంట్లో ఏ వస్తువు అయినా సరే, అర్థమే కాదు ఏ కూడా పనికిరాంది పగిలిపోయిన వస్తువులు దాన్ని అతికించుకొని వాడుకోవటం అలాంటివన్నీ కూడా అవి ఇబ్బందికరమైనవి. ఏది కూడా అంటే కొంతమంది స్తోమత లేని వాళ్ళు ఉంటారు. స్తోమత అద్దానికి స్తోమత పెద్ద సంబంధం కాదు దానికి. లేదు ఒక 10 రూపాయలు పెట్టినా అద్దం వస్తుంది, చిన్న అద్దం వస్తుంది. కాబట్టి మనకి పగిలిపోయిన అద్దాలు మాత్రం ఇంట్లో ఉండకూడదు, తీసేయాలి. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.